కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన యొక్క బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి? మై డియర్ ఫ్రెండ్స్, బాడీ లాంగ్వేజ్ మీరు చెప్పాను ఇందాక, కస్టమర్ వింటున్నాడా లేదా కూడా మనం అబ్జర్వేషన్ అనేది ఉండాలి. అంటే మనము ఎదురుగా ఉన్నటువంటి కస్టమర్ని కూడా ఆయన బాడీ లాంగ్వేజ్ని కూడా మనము అబ్జర్వ్ చేస్తూ రీడింగ్ చేస్తూ మన యొక్క ప్రజెంటేషన్ జరుగుతూ ఉండాలి. వెళ్ళినప్పుడు ఎలా స్టార్ట్ చేయాలో, ఆయన వెళ్ళిన తర్వాత ఆయనతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి, ఆ చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్పేటప్పుడు మన యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉండాలి, మన ఐ కాంటాక్ట్ ఎలా ఉండాలి కూడా మీరు అబ్జర్వేషన్ మీ ఆధీనంలో ఉండాలి. 5 ఎలిమెంట్స్ అనేది మీ ఆధీనంలో ఉండాలి. ఎదురుగా ఉన్నటువంటి ఫస్ట్ కస్టమర్ యొక్క 5 ఎలిమెంట్స్ కూడా మీ ఆధీనంలోకి తెచ్చుకోవాలి. వాళ్ళ ఆధీనంలో కాదు, మీ ఆధీనంలో తెచ్చుకోవాలి. అవునంటారా కాదంటారా? ఆయన 5 ఎలిమెంట్స్ మన ఆధీనంలోకి ఎట్లొస్తాయి? కాన్సన్ట్రేషన్, ఐ కాంటాక్ట్. మనం చెబుతున్నప్పుడు, మీరు చెబుతున్నప్పుడు ఒక ప్యాడ్ పెట్టుకోమని చెప్పారు, అవునా కాదా? అండ్ బ్రోచర్ ఫస్ట్ తీసే కంటే ముందు మీరు స్క్రిప్లింగ్ ప్యాడ్ అనేది పెట్టుకోండి. ఆర్ డైరీ అనేది మనకి ఇచ్చారు కంపెనీ, ఆ డైరీ పెట్టుకొని ఆయన కూడా ఆయన పేరు రాయండి, ఆయన అడగండి. మీకు తెలిసినా కూడా మళ్ళీ ఒకసారి అడగండి. అడిగి ఆయన పేరు రాసుకొని ఆయన యొక్క ఫ్యామిలీ బయోడేటా రాసుకున్నప్పుడు అడుగుతూ, అంటే మన యొక్క కాంటాక్ట్, మన యొక్క వే ఆఫ్ కమ్యూనికేషన్ ఎలా ఉండాలంటే వన్ వే కమ్యూనికేషన్ ఉండకూడదు మై డియర్ ఫ్రెండ్స్. మొత్తం నాకేది తెలుసో మన ప్రాజెక్ట్ గురించి చెప్పమన్నారని చెప్పేసి మనం యాదగిరిగుట్ట ప్రాజెక్ట్ తీసుకున్నప్పుడు ఉప్పల్ దగ్గర మొదలు పెడితే కందుకూరు, పెద్ద కందుకూరు దాకా పోతూనే ఉంటారు. హైదరాబాద్ టు వరంగల్కి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లు పడ్డాయి, తెలుసా మీకు? తెలుసు. అది ఇక్కడ ఎక్కితే అక్కడే దింపుతుంది అనమాట. అట్లా పోవద్దు. మనం మొత్తం ఆర్డినరే. ప్రతి స్టాప్ దగ్గర ఆగాలి. అంటే ప్రతి కస్టమర్ అడిగే ప్రతి ఆబ్జెక్షన్కి మీరు ఆన్సర్ చేసుకుంటూ, ఆయన్ని అడగకపోయినా మనము అడుగుతూ ఆయనని